వెల్కమ్ టు మహి మీడియా. ఈ రోజు మనం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి గుజ్జు అనే గ్రామంలో ఉన్నాం. ఆ గ్రామానికి సంబంధించి ఈసారి రిజర్వేషన్ ఎస్సీ రావడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ కొందరు సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు. అయితే అందులో భాగంగానే ఈరోజు మనతో పాటు అభ్యర్థి వెంకటేష్ అనే వ్యక్తి కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. అభ్యర్థిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా ఫస్ట్ ఇంటర్వ్యూ గురించి చెప్తాను. చెప్పండి. అంటే మీరు ఏం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో మీరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా మీరు సర్పంచ్లో పోటీ చేశారా? నేను సర్పంచ్ ఎంపీటీసీ ఎప్పుడు చేయలే. ఈసారి ఎస్సీ ఉమెన్ వచ్చింది. నేనేం పోటీ చేసాను, మా మిస్సెస్ పోటీ చేపిద్దామని అనుకుంటున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ గారు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము నడుచుకొని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని అనుకుంటున్నాం. గతంలో లాస్ట్ పీరియడ్లో నేను వార్డు మెంబర్ పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ నుంచి. నాది బై బర్త్ నుంచి కాంగ్రెస్ పార్టీ, 25-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ. నేను ఎంఏ బీఈడి స్టూడెంట్, నిరుద్యోగిని కాబట్టి. మా మిస్సెస్ ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి, ఆమె ఇంటర్మీడియట్ చేసింది కాబట్టి, ఒక ఎడ్యుకేషన్ పర్సన్, రాజకీయ పరిజ్ఞానం, ఆల్ క్యాస్ట్ మా దగ్గర రెడ్డిసి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నా కూడా అందరూ మనకు కోఆపరేట్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ప్రజాపాలన విధానంలో ఖచ్చితంగా మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా మంత్రివర్యులు, వాళ్ళ సమక్షంలో మా ఎమ్మెల్యే గారు కాబోయే మంత్రివర్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ ఆధ్వర్యంలో మాకు అండదండలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గుజ్జలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరాలని ప్రజలు ఆకాంక్షిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే 4 పనులు అయితే నలుగురికి ఉపయోగం చేద్దాం. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి నేను ఆల్మోస్ట్ దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో 2001 నుంచి నేను ఆల్రెడీ దాదాపు వాటర్ షెడ్ డైరెక్ట్ గెలిచిన, వార్డు మెంబర్ గెలిచిన, సింగిల్ విండో గెలిచిన. గెలిపిస్తే అందరికీ కులం అనక, మతం అనక, భాష అనక, ఏ ప్రాంతీయ అనక ప్రతి ఒక్కరికి ఊరు విలేజ్ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుచున్నాను. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి? మెయిన్ రోడ్లు కావాలి మాకు. ఫస్ట్ రోడ్ల తర్వాత మంచినీరు వస్తుంది కానీ తక్కువ వస్తుంది. ఆ మంచినీరుతో పాటు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ మాకు రోడ్లే పక్క. ఆ తర్వాత బిల్డింగ్స్. ఆ తర్వాత మా గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడో పెద్దలు నిర్మించారు కాబట్టి దాన్ని శిథిలావస్థకు వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా మంచిగా మా మంత్రివర్యులతోటి ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఈ ఊరు రాష్ట్రంలో అవార్డు తేవడానికి సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ఒక సర్పంచ్ కాబోతుంది కాబట్టి అవార్డు తేవాలని, తెప్పించుకోవాలి, తేవాలి, అంత పని చేయాలని, హార్డ్ వర్క్ చేయాలని మేము డిసైడ్ అయినాం. అంటే ఇంతకుముందు ఉన్న సర్పంచ్ పరంగా ఆయన ఎలాంటి అభివృద్ధి చేసిండు, ఇప్పుడు మనం వస్తే మనం ఏ అభివృద్ధి చేయబోతాం? ఇంత ముందుకున్న సర్పంచ్ టీఆర్ఎస్ సర్పంచ్, సరే రెడ్డి సామాజిక వర్గం అయినా కూడా పని కొంచెం చేసిండు. అంటే ట్రాక్టర్లు కానీ, డంపింగ్ వాళ్ళు కానీ, శ్మశాన వాటికలు కానీ, అలాంటి సీసీ రోడ్లు, డ్రైనేజ్ చేసిన ఆ సర్పంచ్ పీరియడ్లో ఒక వన్ ఆఫ్ ది నేను వార్డు మెంబర్. ఆయన మీద ఫైట్ చేసి కూడా, నేను ఒక కాంగ్రెస్ వార్డు మెంబర్ అయినా ఫైట్ చేసి కూడా ఒక 10 లక్షల వర్క్ తీసుకుని కూడా నేను పనిచేసిన. బిల్లులు కూడా ఇచ్చిండు. కొంచెం అవకతవకలు జరుగుతాయి కానీ గౌరవించి నాకు బిల్లు కూడా ఇప్పించడం జరిగింది, ఇచ్చిండు. ఓకే. అంటే రానున్న రోజుల్లో మన గ్రామాన్ని ఒక అవార్డు తీసుకునే స్థాయికి తీసుకెళ్తా అని చెప్తున్నారు. అంటే ఎలాంటి ప్లానింగ్స్ మీకు ఉన్నాయి? ఎలాంటి ప్లానింగ్స్ అంటే మెయిన్ గ్రామంలో ఏమి ఉంటాయి సార్? మెయిన్ ముఖ్యమైన రోడ్లు ఫస్ట్. రోడ్ల తర్వాత మురికాలలో మంచినీరు, కరెంటు, ఈ 4 సమస్యలతో ఉన్నాయి. నేను సర్పంచ్ అయ్యి బిల్డింగ్ కట్టాలి, తార్ రోడ్ వేయాలని కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ చిన్న విషయాలు చేయాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మా ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, మా ఎంపీ గారు కానీ, మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి దాకా పోయే స్థాయి మాది ఉంది కాబట్టి ఖచ్చితంగా మా విలేజ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, గౌరవశ్రీ యనమల రేవంత్ రెడ్డి కూడా మా ఊరికి వచ్చి పరిశీలించండు బై ఎలక్షన్లో. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధికి పాటుపడతాడని నేను ఆకాంక్షిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ మీతో పాటు కొందరు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొందరు రెబల్ గా కూడా వేసారని తెలుస్తుంది. మరి దానిపైన ఏమంటారు? రెబల్ చేసారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఏం చెప్తే ఆ సన్నివేశానికి నేను అంగీకరించను, ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ రెబల్ గా వచ్చారు కాబట్టి మీరు వద్దు, మీరు వేయకండి అని చెప్తే మీరు రెడీ ఉన్నారా? ఇక రెడీ ఊరంటే పార్టీ చెప్తానికి అది సిద్ధంగా ఉన్నా. మా ఎమ్మెల్యే గారు చెప్తానికి అది సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మా గ్రామ కమిటీ, మండల కమిటీ, ఎమ్మెల్యే గారు ఉన్న ఆ ఆదేశాల మేరకు నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నాకు ఆకాంక్ష ఏంటంటే
ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి, ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి, గత ఒక 15 years నుంచి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, ఆల్ పార్టీస్ ఆల్ క్యాస్ట్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది. రాష్ట్రంలో అవార్డు తెచ్చుకోవాలన్న ఆలోచన నాకుంది. ఒకవేళ మీ ఓటర్లకి అంటే గ్రామంలో ఉన్న ఓటర్లు చెప్పాలనుకుంటే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఇది, గ్రామ ప్రజలకి ఓట్లు వేయడానికి మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పేది, అభివృద్ధి కావాలి. కులం మతం భేదం తర్వాత, పార్టీలు కూడా తర్వాత. పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ అభివృద్ధి కోసం ఏడికైనా సిద్ధమే. భారత రాష్ట్రపతి కాడికైనా సిద్ధమే, కానీ ఊరు అభివృద్ధి కావాలి. నా విలేజ్ ప్రజలకు సహాయ సహకారాలు అందరికి, ముసలోళ్ళు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, బాలికలు కానీ, బాలురు కానీ, పాఠశాల కళాశాల యువజనులు కానీ, ఓల్డేజ్ ఉన్న రాజకీయ నాయకులు కానీ అందరిని గౌరవించుకుంటూ ముందుకు పోయి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కానీ, రాజగోపాల్ కానీ, చెల్లమల కృష్ణారెడ్డి కానీ, అందరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను ఎక్కడ వెళ్ళిపోలే. కాంగ్రెస్ పార్టీ నా ధ్యేయం. ఆ విధంగా నేను పని చేసిన కాబట్టి ఇప్పటి వరకు నేను కాంట్రాక్ట్ వాల్యూ తోటి కానీ, నా ఊరు అభివృద్ధి కోసం ఒక 80 లక్షలు, సుమారు 80 లక్షల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన. ఈవెన్ నేను సర్పంచ్ గాలి, ఎంపీటీసీ గాలి, జెడ్పీటీసీ గాలి, అందరు అధికారుల పార్టీతోటి 80 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ సమస్యలు, పైప్ లైన్లు, బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, ఎస్సీ కమిటీ బిల్డింగ్స్, బస్ స్టాండ్లు అన్ని కట్టించిన ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఓట్లు అడుగుతాను సిద్ధంగా ఉన్నా. ముందుకు పోయి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏ గుర్తు వచ్చింది? ఏ గుర్తు పోటేయాలని? నాకు ఇంకా గుర్తు రాలే. మాది 17వ తారీఖు. 17వ తారీఖు రేపు 9వ తారీఖు ఉంటుంది. విద్య గుర్తు అనేది ఏం రాలే, అది సమస్య. థ్యాంక్ యూ. అంటే ఇది వీళ్ళు చెప్తుంది, అంటే గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఒక అవకాశం నాకు ఇస్తే గనక నేనేంటో కూడా చూపిస్తాను, గ్రామంలో ఉన్నది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రాజ్తో మహిపాల్, మున్గోడు నియోజకవర్గం.